మరి ఆ కోడి గిజెట్స్ మంచిగా మిరియాలతో ఫ్రై చేసుకుందాం. దీనికోసం అయితే వేరే వాటికంటే ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఆ మసాలా తర్వాత మనకి ఏదొస్తుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మామూలుగా మటను, చికెన్ కర్రీ వాటి తింటారు, కానీ ఇది తినేటప్పుడు ఎక్కడ లేని ఆ టేస్ట్ అద్భుతంగా పెరిగిపోతుంది. సో అది చేయడానికి ముందు నూనె వేడెక్కుతున్నప్పుడు దీంట్లో మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడిన వెంటనే కొంచెం మంట తగ్గించేసుకోవడం బెటర్. సో ఆవాలు చిటపటలాడాయి, టప అంటున్నాయి. ఇప్పుడు మంట తగ్గించుకొని మనం మామూలుగా జీలకర్ర వేస్తాం కదా, ఈరోజు సోంఫ్ వేద్దాం. సోంఫ్లో ఆ మంచి స్వీట్ ఫ్లేవర్ దీన్ని మరింత గొప్పగా చేస్తుంది. సో ఇలా సోంఫ్ వేసి అవి మాడకుండా దీంట్లో ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఎందుకు సోంఫ్ కానీ జీలకర్ర కానీ వేసినప్పుడు అది మాడుతుంది, అందుకని చెప్పేసి మనం ఇప్పుడు మంట కొంచెం మళ్ళీ పెంచుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ మనకి రావాలి, అప్పుడే వీటికి టేస్ట్ బాగా పెరుగుతుంది. సో ఈ ఉల్లిపాయల్ని వేయించేటప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. దీన్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు రాగానే ఇందులో కరివేపాకు, ఎందుకంటే ఆ కొంచెం వేడిలోనే మనం కరివేపాకు వేసుకుంటే చిటపట్లాడుతుంది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. చక్కటి ఆ సువాసన వెదజల్లుతో సూపర్గా ఉంది. అది కరివేపాకు చూడండి ఎంత చిటపట్లాడుతుందో. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసినవి. పచ్చిమిరపకాయలు చాలామంది తక్కువ అంచనా వేస్తారు. మనకి మంచి ఆ గుజ్జు గ్రేవీలు అలా చేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే క్యాప్సికమ్ అయినా కానీ మీరు వేసుకున్నారనుకోండి ఆ మంచి టేస్ట్ వస్తుంది. ఈ దాంట్లో మనం చికెన్ గిజర్ట్స్ ఇవి వేసేసి దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. అయితే పాత్ర వీలైనంత వరకు కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర చూసుకోండి, ఎందుకంటే దీంట్లో నుంచి తేమ బయటకు వచ్చేసి గ్రేవీలా తయారవ్వకూడదు. దీన్ని వేపుడులా తయారు చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు కుక్ అవ్వడానికి. ఇవన్నీ వేసుకొని స్లోగా మసాలాలు ఇప్పుడు ఏం వేయకండి, ఫస్ట్ దీన్ని కొంచెం సేపు వేగనిద్దాం. వేగిన తర్వాత ఇందులో నుంచి తేమ బయటకు వచ్చి కొంచెం ఆవిరి అవుతున్నప్పుడు మనం మిగతా మసాలాలు వేసుకుందాం. చికెన్ చూడండి ఇలా స్లోగా ఆ తేమ వదులుతూ ఆవిరి అవుతుంది. మరోసారి చెప్తున్నాను, కొంచెం వెడల్పుగా డిష్ ఉంటే ఆవిరి బయటికి వెళ్ళిపోయి ఈజీగా వేగిపోతుంది. కానీ దీంట్లో ఆ మసాలా గుజ్జు చక్కగా పట్టుకోవడానికి ఇప్పుడు ఇందులో కారప్పొడి, ఎందుకంటే మసాలాలు ఇవి కూడా కొంచెం వేగాలి, ఆ వేగితేనే ఆ టేస్ట్ బయటకు వస్తుంది. దాంతోపాటు కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. అయితే మామూలుగా కంటే ఇలాంటి చికెన్ గిజర్ట్స్, లివర్ ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటాం, ఆ టేస్ట్ని బాగా బయటికి తీసుకురావడం కోసం. ఇప్పుడు మనకి చక్కగా వేగుతూ ఉంది. మసాలా మనం కొంచెం వేసాం, ఆ కొంచెం మసాలా దీనికి పట్టుకుంటుంది. కానీ దీనికి మసాలా ఇంకా గట్టిగా దానికి స్ప్రెడ్ అవ్వాలి అంటే ఇప్పుడు టమాటా అని చెప్పాననేసి బోల్డ్ టమాటా వేయకండి, ఇది కరిగి ఒక జ్యూసీ లాగా దానికి అంటుకోవాలంతే. సో ఒక టమాటా చాలు, 1.5 టమాటా ఇంతకైతే. ఈ లివర్ని ఈ విధంగా చక్కగా వేయించేసుకోండి. చూడండి ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేయడం కోసం స్పెషల్ మసాలా, ఇది ఆఖరిలో వేసుకునే మసాలా. చూడండి వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు. నేను ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చూపించాను. అయితే ఇందులో కొత్తిమీర కూడా వేసి దంచుతాం, రసంలో వాటిల్లో అన్నిట్లో వేస్తాం. ఏంటంటే దీన్ని ఎక్కువ కుక్ చేయకూడదు. ఆ మిరియాలు కూడా బాగా ఎక్కువ కుక్ అయిపోతే దాన్ని స్ప్రెడ్ అవుతుంది, కొంచెం ఎక్కువ మిరియాలు ఎక్కువ పడుతుంది. తక్కువ మిరియాల్లో మనకు మంచి రుచి రావాలంటే లాస్ట్లో దంచి వేసి కొంచెం వేడెత్తిచ్చేసి మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా చక్కగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇందులో కొంచెం వేగుతూ ఆహా, రొట్టెతో తింటావా, అన్నంతో తింటావా, నీ ఇష్టం. ఈ విధంగా చక్కగా చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఇప్పుడు నా ఈ చికెన్ గిజర్ట్స్ రెడీ అవుతుంది. ఈ మసాలా దంచుకోవడం కోసం రోల్ ఉంది. ఇది దంచేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, అన్నిటికంటే కష్టంగా దంచేది ఏంటి, జీలకర్ర మనకి పొడి ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ జీలకర్ర, మిరియాలు ఈ 2 వేసి దంచుకున్నాం. వెల్లుల్లి వేశారనుకోండి ఇది నలగదు, అందుకని చెప్పి ఫస్ట్ 2 వేసుకొని తర్వాత స్లోగా మిరియాలన్నీ ఎగిరిపోతూ ఉంటాయి, దీన్ని స్లోగా ఇలా దంచి మనం దీంట్లో వేసుకుందాం. కొంచెం నలిగిన తర్వాత వెల్లుల్లి వేసి లైట్గా క్రష్ చేసి, వెల్లుల్లి కూడా ఎక్కువసేపు కుక్ చేయరు,
ఇందులో మంచి ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి నీచు పదార్థం ముఖ్యంగా ఫిష్, రొయ్యలు, అలాగే ఈ లివరు, ఈ కిడ్నీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దీంట్లో మనము ఎక్కువసేపు వేసి కుక్ చేయకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి మిరియాలు. కోడిగుడ్డు ఉంటుంది, కొంతమందికి కోడిగుడ్డు దాంట్లో వచ్చే నీచు వాసన ఇష్టపడరు. వాళ్ళకి ఏం చేస్తారంటే మిరియాలు దంచేసి, అందుకే కోడిగుడ్డు పైన మనం కారపొడి అన్నీ వేసుకుంటాం, కానీ వేరే దేశాలన్నింటిలో లైట్గా కొంచెం మిరియాలు వేయగానే ఆ ఫ్లేవర్ని మంచిగా పెంచుతుంది. సో మిరియాలని మనం వాడడం అనేది కొంచెం జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో మీకు అర్థమయ్యేలా మీకు చెప్తున్నాను. లాస్ట్లో వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. మేము మిరియాల పొడి అవన్నీ చేసేటప్పుడు 2 సార్లు వేస్తాం. ఒకటేమో కూరలో వేస్తాం, అది చక్కగా ఆ రంగు గ్రేవీకి అంతా వస్తుంది. లాస్ట్లో దంచి పైన వేసేసి మూత పెట్టేసి వడ్డిస్తాం. అది వడ్డించేటప్పుడు ఇలా తినేటప్పుడు గుమగుమలాడుతుంది. సో ఇందులో ఇంకా మేము మిరియాలు వేయట్లేదు, కానీ ఇది వేగుతూ దీంట్లో ఆ నూనె అంతా బయటకు వస్తుంది. చూడండి, నేను మామూలుగా వేరే వంటలు చేసేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాను, నాకు ఇష్టమైంది చేసేటప్పుడు ఇంకా కొంచెం 2 మాటలు ఎక్కువనే వస్తాయి. సో ఇది నలిగిపోయింది. ఇందులో వెల్లుల్లి వేసి కూడా దంచి మనం ఇందులో వేసుకుందాం. మరీ ఎక్కువ కూడా మనం దీన్ని కుక్ చేయకూడదు, మరీ గట్టిగా రబ్బర్లాగా కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన విధంగా కొంచెం లైట్గా ఉప్పు ఫస్ట్లో వేసాను, లాస్ట్లో కూడా కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి కూడా వేసేద్దాం. మిరియాలు దంచేసుకున్నాను, వెల్లుల్లి ఇది దంచిన తర్వాత లైట్గా ముద్దలా వస్తుంది. దీన్ని తీసుకొని చూడండి, దీంట్లో ఇలా మిరియాలు ఇది అంతా ఇందులో వేసేద్దాం. ఫినిష్. చెప్పాను కదా, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొత్తిమీర కూడా దీంట్లో వేసేయండి. అన్నీ చక్కగా కలిసి కుక్ చేపించుకుందాం. ఇప్పుడు ఆ కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి ఇదంతా పట్టుకొని ఒక్కొక్కరికి, నాకేమో వెల్లుల్లి చాలా ఇష్టం, అందుకని నేను కొంచెం వెల్లుల్లి కనిపించేలా దంచుకుంటాను. కొంతమందికి ఆ వెల్లుల్లి కనిపించకూడదంటే లైట్గా కొంచెం ఎక్కువ దంచేసి వేసేసుకోండి, అంతే. ఇంకేముంది, ఇక్కడ ఒక్కసారి ఈ సువాసన చూస్తే అదిరిపోతుంది. ఏ మటన్ అయినా ఎట్లాంటి ప్రిపరేషన్ అయినా ఇంత ఫ్లేవర్ మనకి రాదు. స్టవ్ కట్టేద్దాం, అంతే. ఆ మిరియాలు ఆ సువాసనతో చెప్పాను కదా, ఆ మిరియాలు ఇవన్నీ ఫ్లేవర్ మనకి ఆ పచ్చిదనంలోనే చాలా బాగా వస్తుంది. ఇలా తీసుకొని దానికి ఉన్న ఆ గ్రేవీ లైట్గా ఇట్లా పట్టుకొని ఉంది చూసారా, ఎలా అయినా అన్నీ పర్ఫెక్ట్. ఇలా వేసి యూజువల్గా తినేటప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా లైట్గా నిమ్మకాయ పిండేసుకుంటాం. సో ఇలా చూడండి, ఉల్లిపాయ, దీనిపైన కొంచెం నిమ్మరసం. మరి దీన్ని టేస్ట్ చేసేద్దామా? చికెన్ గిజర్ట్స్ మనం ముందుగా నూనె వేసి ఆవాలు, సోంఫ్ వేసి టైట్గా చిటపట్లాడిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసి ఉప్పు వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి మనం ముందుగా కట్ చేసి చిన్న సైజులో పెట్టుకున్న ఆ చికెన్ ఆఫల్స్ని వేయించుకుందాం. చక్కగా వేగుతూ దాంట్లో నుంచి నూనె బయటకు వస్తున్నప్పుడు ఇందులో కారపొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, టమాటా కూడా వేసి వేయించి మంచి సువాసన బయటకు వచ్చినప్పుడు మనం రోట్లో మిరియాలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చా దంచి తర్వాత వెల్లుల్లి కూడా వేసి దంచి ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న చికెన్ లివర్స్ వాటితో పాటు వేసి కొత్తిమీర కూడా వేసేసి స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని తీసి వడ్డించుకోండి. వడ్డించుకునేటప్పుడు తప్పకుండా నిమ్మకాయ ముక్క అలాగే ఉల్లిపాయలతో పాటు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.